ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో కాగ్నిజెంట్ కంపెనీ నుండి 2 జాబ్ రోల్ కోసం వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. 2 జాబ్ రోల్కి ఒక జాబ్కి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేయాలి, ఒక జాబ్కి వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద చేయాలి. ఇదే వీడియోలో 2 జాబ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 కంపెనీకి అంటే ఈ 2 జాబ్కి సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడి నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెడుతున్నా గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ జాబ్ కేటగిరీ కింద వస్తుంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఈ జాబ్కి వచ్చేసి మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాలి. వీడియో సెకండ్ పార్ట్లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేస్తున్న జాబ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్చి 19th నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కంపెనీ వాళ్ళు జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేస్తున్నారు. 0 to 1 year ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ టీంలో మీరు వర్క్ చేయొచ్చు. మీకు ఎంఎస్ ఎక్సెల్ మరియు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ కంటెంట్ స్ట్రాటజీ, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ డొమైన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ రీడ్, రైట్, స్పీక్ ఈ యొక్క ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, వర్కింగ్ ఫ్రమ్ ది ఆఫీస్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ కింద వర్క్ చేసే విధంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ప్రిఫరెన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఇన్ కంటెంట్ స్ట్రాటజీ అండ్ ఆన్లైన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ మీద మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆన్లైన్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేసే క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ మరియు టీమ్ వర్క్ ఎబిలిటీస్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మనకు వచ్చేసి 3 lakhs నుండి 5 lakhs per annum వరకు యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పిన్ చేసి పెడతాను, చూడండి. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి. కంపెనీ లొకేషన్ వచ్చేసి పూణే కంపెనీ లొకేషన్ నుండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. 2 lakhs per annum వరకు ఈ ఉద్యోగానికి వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 40 ఓపెనింగ్స్ తోటి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది కూడా ఉంది. సో మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ అండ్ విల్లింగ్ టు అడాప్ట్ టు బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఇన్ రిలేషన్ టు షిఫ్ట్ ప్యాటర్న్ అండ్ టైమింగ్స్ మీద వర్క్ చేయాలి. మీకు వచ్చేసి నాలెడ్జ్ ఆన్ జిఎస్ఐ మ్యాపింగ్స్, టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎవరైతే బ్యాచిలర్స్ లేకపోతే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. జియోసారికల్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. సౌండ్, ఇమేజ్ మరియు మ్యాప్ డేటా, లేయర్ ఇంటర్ప్రిటేషన్ మీద మీకు ఈ యొక్క స్కిల్స్ మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ రిమోట్ సెండింగ్ మరియు జిఐఎస్ టెక్నాలజీ విల్ బీ యాడెడ్ అండ్ అడ్వాంటేజ్ అనమాట. దాని గురించి మీకు తెలిస్తే కనుక ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్, బీసీఏ ఎనీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలను అయితే వీళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ అయితే కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.